హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను 7 టైప్స్ ఆఫ్ పుషప్ చూపిస్తా. ఒక్కొక్క వేరియేషన్ ఎట్లుంటో చూద్దాం. మనం వేరియేషన్ పుషప్ తర్వాత నా చెస్ట్ ఎట్లా పంప్ అయినా కూడా మీకు చూపిస్తాను. ఓకే. సో గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ పుషప్, ద కింగ్ ఆఫ్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. ఇందులో చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ అనేది ఫుల్గా వర్కౌట్ అవుద్ది. సెకండ్ వన్ వచ్చేసి వైడ్ గ్రిప్ పుషప్. ఈ వేరియేషన్లో గ్రిప్ అనేది వైడ్గా పెట్టుకోవాలి. చెస్ట్ని స్ట్రెచ్ చేస్తూ పుషప్ చేయాలి. షోల్డర్ మీద కూడా మంచి వెయిట్ పడుతుంది. థర్డ్ వచ్చేసి డైమండ్ పుషప్. ఇందులో ట్రైసెప్ మీద ఎక్కువ వెయిట్ పడుతుంది అండ్ చెస్ట్ కూడా పంప్ అవుద్ది. సో ఫోర్త్ వచ్చేసి డిక్లైన్ పుషప్స్. ఈ వేరియేషన్లో అప్పర్ చెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అలానే షోల్డర్స్ మీద కూడా వెయిట్ పడుతుంది. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ పుషప్స్. ఈ వేరియేషన్ లోయర్ చెస్ట్ మీద ఫోకస్ అవుద్ది. బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఈ వేరియేషన్తో స్టార్ట్ చేయొచ్చు. ఇంక్లైన్ పుషప్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సిక్స్త్ వేరియేషన్ వచ్చేసి క్లాప్ పుషప్స్. ఈ వేరియేషన్లో స్ట్రెంగ్త్ అండ్ స్టామినాని నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు మనం. ఈ వేరియేషన్ మీద 30 days ఛాలెంజ్ కూడా చేసిన, కుదిరితే వెళ్ళి మన యూట్యూబ్ షార్ట్స్లో ఉంటుంది, చూడండి. సెవెంత్ వేరియేషన్ వచ్చేసి ఆర్చ్ పుషప్. వన్ సైడ్ ఫుల్ లోడ్, వన్ సైడ్ సపోర్ట్ తీసుకుంటూ చేయాలి. ఈ వేరియేషన్ వన్ ఆర్మ్ పుషప్కి కూడా ప్రాక్టీస్ అవుతుంది. 7 వేరియేషన్ పుషప్స్ తర్వాత నా చెస్ట్ పంప్ అనేది సాలిడ్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే మీ ఫిట్నెస్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. నువ్వు నీ కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. వేరే లెవెల్.